ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పూజలు, మొక్కులు, నియమాల గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. మనకి వీటి గురించి ఎక్కడన్నా వివరణ ఉందా అంటే ఉంది. ఇది పరాశర స్మృతి అనే గ్రంథంలో ఒక వర్ణన ఉంది. మనం నిత్య నియమాలు అంటే ఇంట్లో ఒక నియమంగా పూజలు చేస్తున్నప్పుడు, అలాగే మొక్కులు మొక్కుకున్నప్పుడు వాటిని నియమబద్ధంగా చేయాలి. అయితే ఒక్కొక్కసారి ఏదో ఒక మనకు సంబంధించిన విషయాలు అడ్డొస్తాయి. అప్పుడు ఈ పూజలు కానీ, మొక్కులు కానీ, ప్రదక్షిణలు కానీ ఇలాంటివి చేయవలసి వచ్చినప్పుడు ఏంటంటే కొంత సగం చేసిన భయాలు ఉంటాయి. అమ్మో, సగం చేశాను, కొద్దిగా చేశాను, ఏమవుతుందనే భయం ఉంటుంది. వాటికి ఈ పరాశర స్మృతి ఏం చెప్తుందంటే, ఇంట్లో అయితే కనుక మనం ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి, మధ్యలో ఆపేయకూడదు ఒకటి. అలాగే మనం తెలిసిన వారింటికి వెళ్ళినప్పుడు సగం చేసిన ఫలితం ఉంటుంది. అంటే పూజలో సగంలో ఉన్నాక సడన్గా మనకి ఏదో అవసరం వచ్చింది, లేచి వచ్చాం, ఫలితం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే సగం చేసిన ఫలితం ఉంటుంది. అలాగే పుణ్య అంటే మనకి క్షేత్రాలకు వెళ్తాం కదా, మనకి తిరుమల, శ్రీశైలము, అహోబిలము ఇలా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనాలకు వెళ్తాం కదా, అక్కడ మనం కొన్ని నియమాలు అంటే కొంతమంది స్నానం సరిగ్గా చేయలేకపోవడం, ఆకలికి ఉండలేకపోవడం, లేదంటే మనం తొందరగా దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేసినప్పటికీ కూడా అంటే కొన్ని నియమాలు పాటించకుండా ఉన్నప్పటికీ కూడా దోషం ఉండదు అనేది మనకు శాస్త్రం చెప్తున్న మాట. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు తప్పులు చేశారని భయపడమాకండి, ఖచ్చితంగా దానిలో ఫలితం ఉంటుంది. ఈ పూజలు కానీ మొక్కుల విషయంలో ఇలా మనం అటు ఇటైనా ఇబ్బంది లేదు అని శాస్త్రం చెప్తున్నమాట. మీరు ఎవరైనా ఈ గ్రంథాన్ని చదివినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.